నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ అత్యంత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నాటక నిర్వహణ సంస్థగా అనేక సంవత్సరాలుగా 1989లో మొదలై నిర్విరామంగా నాటిక పోటీల్ని నిర్వహించటం, అనేక మంది ప్రముఖుల్ని, కవుల్ని, కళాకారుల్ని, సాహితీవేత్తల్ని, వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేక మంది ముఖ్యులను తీసుకొచ్చి వారిని సత్కరించి గౌరవించి వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రేరణ పొందే విధంగా చర్యలు తీసుకోవడంలో నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ ఉభయ రాష్ట్రాల్లో పేరెన్నికన్నదనే విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆదరాభిమానాలతో మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు 1969లో స్థాపించడం, దాన్ని మేము కొనసాగించడం జరిగింది. దాన్ని మరలా కొద్ది విరామం తర్వాత ఈ సంవత్సరం మరలా పునఃప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. మే 21, 22, 23, 24 తేదీల్లో నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ నాటిక పోటీలు, ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించడం జరుగుతాం. సుమారుగా 9 నాటికల్ని ఆ 4 రోజుల్లో ప్రదర్శించే విధంగా మే 24వ తేదీన బహుమతి నిర్వహణ చేసే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతాం. మరి ఇటీవల కాలంలో కొంతకాలం ఎందువలన ఈ పరిషత్తు నిర్వహణ ఆగింది అనేది కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి కారణాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ పరిషత్ నిర్వహణలో ఏనాడు రాజకీయాలకు చోటివ్వాల. ఎవరైతే వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉన్నారో వారిని ఆహ్వానించి వారిని సత్కరించి గౌరవించడం అనేది ఒక ఆనవాయితీగా పరిషత్తు నిర్వహించింది. దురదృష్టవశాత్తు అప్పటి శాసనసభాపతి శ్రీపాదరావు గారిని పిలిచినప్పుడు, అంటే ఈనాటి తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాదరావు గారిని గౌరవించడానికి పిలిచినప్పుడు మాత్రం ఆ రోజు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ ఇప్పుడు చర్చించడం అనవసరమైన విషయం. కానీ 2019 తర్వాత మాత్రం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్వహణ వాయిదా వేయడం జరిగింది. ఎందువల్లంటే 2019లో మే, జూన్ మాసాల్లో ఎన్నికలు ఉండడం, అందువల్ల ఆ మాసాల్లో నిర్వహించడానికి వీలు లేకపోవడం, అందువల్ల 2019లో ఈ పరిషత్ నిర్వహణ ఆగింది. తదుపరి 2 సంవత్సరాలు కరోనా రావడం, కరోనా వచ్చిన నేపథ్యంలో ఆటోమేటిక్గానే ఈ పరిషత్ని నిలుపుదల చేయడం, కరోనా సమయంలోనే మా పరిషత్ కీలకమైన వ్యక్తి, ఈ బాధ్యత అంతా చూసే వ్యక్తి, పరిషత్ కార్యదర్శి శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు మృతి చెందటం మాకు పెద్ద తీరంలో. ఆ తదుపరి జరిగిన సంవత్సరంలో పరిషత్ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారు పరంపదించడం జరిగింది. ఆ సందర్భంలో జరిగిన సంఘటనని ఇవాళ ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. రామవరంలో ఉన్న హై స్కూలు నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆ పాఠశాల ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో నిర్మాణం చేసి మూలారెడ్డి గారి పేరు పెట్టడం, మూలారెడ్డి గారు ఫౌండర్గా అక్కడ నిర్వహించటం, ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరం, అది పరిషత్ నిధులతో నిర్మాణం చేసిన కళామందిరం, దానిలో ఎప్పుడూ పరిషత్ నిర్వహించుకోవడం జరిగేది. అటువంటి నేపథ్యంలో 2021లో 22లో మూలారెడ్డి గారు పరంపదించినప్పుడు 11వ రోజు కార్యక్రమం
పాఠశాలలో నిర్వహించాలని తలపెట్టినప్పుడు దానికి రాజకీయపరమైన ప్రేరణతో అధికారులు దానికి అభ్యంతరం చెప్పడం జరిగింది. అభ్యంతరం చెప్పినప్పుడు నేను నాకున్న ఒక మిత్రుడి ద్వారా అప్పటి జిల్లా కలెక్టర్ మాధవీలత గారి దృష్టికి తీసుకెళ్ళడం, మాధవీలత గారు జోక్యం చేసుకుని ఆ ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులైన మూలారెడ్డి గారికి ఇటువంటి అడ్డు పెట్టడం అనేది పొరపాటు అవుతుంది, ఆ కార్యక్రమం నిర్వహించుకొని ఆ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించి దాని బదులుగా వేరే రోజు చేయమని ఆవిడ ఆదేశాలు ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఆ నేపథ్యంలో తదుపరి సంవత్సరాల్లో పరిషత్ నిర్వహణ ఆ ప్రాంగణంలో మేము మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఇదే విధమైన కారణం చూపించి పరిషత్తుని నిలుపుదల చేస్తారు కాబట్టి మేము దాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకంటే పరిషత్ అంతా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో వచ్చి ఇక్కడ ప్రాంగణం వేరే వాటికి వినియోగించడానికి వీల్లేదు అని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి అని అడ్డు పెడతారనేది నాకు అర్థమైన విషయం. ఎందుకంటే మూలారెడ్డి గారు 11వ రోజు కార్యక్రమానికి ఏ విధంగా అడ్డు పెట్టారో, పాఠశాల ప్రాంగణాన్ని వేరే అవసరాలకు వాడరాదు అని కారణం చూపించి ఎందుకైతే నిలుపుదల చేశారో అదే విధమైన నిలుపుదల ఇక్కడ కూడా చేస్తారు కాబట్టి దాన్ని మేము తప్పనిసరి పరిస్థితుల్లో నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు అధికారుల అనుమతితో మరలా మే 21, 22, 23, 24 తేదీల్లో పరిషత్ నిర్వహించడానికి సంసిద్ధులయ్యాం. అదేవిధంగా మరి ఒక సందర్భంలో ఎవరైతే ఇక్కడ శకునిమామగా పిలువబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పరిషత్ వ్యవహారాలు, పరిషత్ ఆర్థిక వ్యవహారాలు, దాని ఖర్చులు లెక్కలు మరి అడగడం జరిగింది. వారికి చెప్పడానికి నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాను. వారు నా కార్యాలయానికి వచ్చి లేదా మా ఇంటికి వచ్చి చూస్తానన్నా నాకు అభ్యంతరం లేదు. వారింటికి వెళ్ళి నేను చెప్పడానికైనా సంసిద్ధం. ప్లస్ దానిలో సాక్షిగా మాజీ ఎమ్మెల్యే గారిని పెట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఒకవేళ వ్యవహారం అంతా శకునమామ గారికి తెలియజెప్పాలి మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర అంటే వారింటికి వెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మొదటగా నేను శకునమామ గారిని అడిగేది, మీరు డేట్ చెప్పండి, ఆ డేట్ ప్రకారంగా మీరు మా దగ్గరికి వస్తారా, మేము మీ దగ్గరికి రావాలా? మూలారెడ్డి కళా పరిషత్తుకు సంబంధించిన జమా ఖర్చులు అన్నీ మీకు సవివరంగా అతి గౌరవంగా చెప్పాల్సిన రీతిలో తప్పనిసరిగా చెప్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈరోజే నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడి వారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని తగు రీతిగా సత్కరించుకొని ఈ ఆర్థిక వ్యవహారాలన్నీ వారికి విశదపరచడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను.